ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొలికేస్తా అన్నావుగా, బాగా కొలికేశావు. సూపర్. అమ్మా రూపా, అసలు అమ్మ చేసిన తప్పేంటి పిన్ని? తనను గెలిపించిన జనం కోసమే కదా ఇంటికొచ్చింది. అయిందేదో అయిపోయింది రూపా, వదిలేయమ్మా. అన్నయ్య కోపం గురించి నీకు తెలియంది కాదు కదా రూపా. అవును రూపా, 2 రోజులు గడిస్తే అన్నీ సర్దుకుంటాయి. నువ్వు బాధపడకుండా వచ్చి భోంచేయమ్మా. నువ్వు కూడా రా రాజు. నాన్న భోంచేయకుండా మేమెలా చేస్తాం పిన్ని? మాకు కూడా వద్దు. పెద్దయ్య గారు భోంచేయలేదని అలా వదిలేలేం కదా అమ్మాయి గారు. అసలే ఆయన టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. చిన్నమ్మ గారు, మీరు వెళ్ళి భోజనం తీసుకురండి, మనం వెళ్ళి తినమని చెప్దాం. రాజు, నన్ను చూస్తేనే నాన్న కోపంతో రగిలిపోతున్నారు రాజు. అమ్మా రూపా, అన్నయ్యకి నీ మీద ఎంత కోపం ఉన్నా అంతకు మించి ప్రేమ కూడా ఉంటుందని మర్చిపోయావా రూపా? పెద్దయ్య గారు భోజనం చేయకుండా వెళ్ళిపోవడానికి మనం కూడా ఒక కారణం అమ్మాయి గారు. పెద్దయ్య గారు ఏమన్నా పర్వాలేదు, మన ప్రయత్నం మనం చేద్దాం. పదండి పదండి. మీ ఆరోగ్యం మీకు ఇంపార్టెంట్ కాకపోవచ్చు సార్, కానీ ఈ రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్ సార్. మీరిలా తినకుండా ఉంటే ఎలా సార్? ప్లీజ్ సార్, తినండి సార్. ఆ విరూపాక్షి గారు రావడం వల్ల మీరింత అప్సెట్ అవుతారని తెలిస్తే అసలు నేను రానిచ్చేదాన్నే కాదు. అందులోనూ ఆవిడ గారు ఎమ్మెల్యేతో పాటు మీ ఆవిడ గారని తెలిసి ఊరుకున్నాను. లేదంటే నేనే మెడపట్టుకుని గెంటేసేదాన్ని. అంటే నా ఉద్దేశం అది కాదు సార్, ఆవిడ మీద కోపం కాదు సార్. మీరు టాబ్లెట్స్ వేసుకోవాలంటే భోజనం చేయాలి కదా సార్, అందుకే అలా అన్నాను. మీకు ఇబ్బంది అనిపిస్తే నేను తినిపిస్తాను. తినండి సార్. మాధవి గారు, రండి రూప గారు, రండి. మీ నాన్నగారు భోజనం చేయట్లేదు, మీ మీద కోపంగా ఉన్నారని నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. నాన్న, మీకు నా మీద కోపం ఉంటే కొట్టండి, తిట్టండి, కానీ భోజనం చేయకుండా మాత్రం ఉండకండి నాన్న. నేనలా ఉంటే నీకెందుకో? నీకు ఆ విరూపాక్షి ముఖ్యం కదా. పో, వెళ్ళి ఆ విరూపాక్షి తినిందో లేదో కనుక్కొని తినిపించిరా. పో, వెళ్ళు. అలా ఏం లేదు నాన్న. ఏ బిడ్డకైనా నాన్న మీద ఎంత ప్రేమ ఉంటుందో అమ్మ మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది కదా నాన్న. మీకోసమే కదా నాన్న నేను అమ్మకి దూరంగా ఉన్నాను. నాకు మీరంటే ఇష్టం కాదు నాన్న, ప్రాణం. మీరు అలా ఉంటే నా ప్రాణం తట్టుకోలేదు నాన్న. ప్లీజ్ నాన్న, భోజనం చెయ్యండి. భోజనం చేస్తాడంటావు మమ్మీ? బావగారు,
మీరు తినలేదని ఇంట్లో ఎవరూ భోంచేయలేదు. నా కోసం మీరందరూ తినకుండా పస్తులు ఉండాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళి భోంచేయండి. అలా మాట్లాడకండి సార్, ప్లీజ్ భోజనం చేయండి సార్. నాన్నా, ఇక నుంచి మీరు చెప్పినట్టే వింటాను, మీరు చెప్పినట్టే ఉంటాను. ప్లీజ్ భోంచేయండి నాన్న. తినండి నాన్న. బావగారు భోంచేయండి అన్నయ్య. సార్ తినండి సార్. పెద్దయ్య తినండి బావగారు. తినండి. నాన్న తినండి. నాన్న తినేత్తా నిన్ను, తినేత్తా నిన్ను, తినేత్తా నిన్ను, తినేత్తా నిన్ను, తినేత్తా నిన్ను, తినేత్తా నిన్ను. హై. ఆ, 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 అయ్యో నాన్న ఆ, తాగండి. టాబ్లెట్స్ వేసుకోండి పెద్దయ్య. ఇప్పటిదాకా తిట్టుకుని ఇప్పుడు ప్రేమ చూపిస్తున్నారేంట్రా? నేను తిన్నాను కదా, మీరు వెళ్ళి భోంచేయండి. గుడ్ నైట్ సార్. ఏమైంది రూపా? కాల్ చేస్తుంటే తీయట్లేదు. సూర్యకి ఎలా ఉంది? ఏం లేదమ్మా, చూసుకోలేదంతే. నాన్నకి ఏ ప్రమాదం లేదమ్మా. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారంట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.